బ్రహ్మంగారి మఠం సమీపంలో వింత జరిగింది. బ్రహ్మంగారు చెప్పినట్టే ఒక్కొక్కటి జరుగుతున్నాయని, అయితే ఇప్పుడు బ్రహ్మంగారి మఠం దగ్గరలోనే ఇలా జరగడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఏదైనా ఉపద్రవం జరుగుతుందని కొంతమంది భయపడుతుంటే మరికొంతమంది పాపాలు చేసేవారికి కీడు జరుగుతుందంటున్నారు. హరి ఓం హరి గోవింద గోవింద నావప్రభావం జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను శివ గోవింద గోవింద. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని చాలా మంది నమ్ముతారు. ఆయన చెప్పినవి జరిగి తీరుతాయని చెప్తారు. దానికి ఉదాహరణలు కూడా చూపిస్తారు. బ్రహ్మంగారు చెప్పినట్టే అన్నీ జరుగుతున్నాయి. ఆయన తెర మీద బొమ్మలే రాజ్యాన్ని ఏలతాయని చెప్పారట. దానికి ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ఇంకా ఎంతో మందిని ఉదాహరణగా చెప్తారు. ఇంకా ఎన్నో విషయాలు ఆయన చెప్పినట్లు తూచా తప్పకుండా జరిగాయి. కలియుగమున 5000 తిమ్మట మను ధర్మమే మారిపోయేను, కుల వివక్షత కూలిపోయేను, మానవులలో నీతి మటు మాయమయ్యేను, అన్యాయమే రాజ్యమే లేను శివ గోవింద గోవింద. పాపాత్ములందరూ నశిస్తారు, పుణ్యాత్ములు మాత్రమే మిగులుతారని కూడా ఆయన చెప్పారు. ఆయన చెప్పారో లేదో తెలియదు కానీ ఓ వింత జరిగింది. అది బ్రహ్మంగారి మఠం సమీపంలో, అది కూడా ఆయన భక్తుడి విషయంలోనే జరిగింది. ఇది ఉపద్రవానికి సంకేతం అంటున్నారు స్థానికులు. బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందని భక్తులు అంటున్నారు. పాపాత్ములకు కీడు జరుగుతుందని, పుణ్యాత్ములకు మంచి జరుగుతుందని భక్తులు అంటున్నారు. వర్తక వ్యాపారములు వేది వైశ్యులు నిజమన్న దాన్ని వదిలేసేరు, తలకు మాసిన పనులు చేసేరు, సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు శివ గోవింద గోవింద. 20 ఏళ్ల క్రితం బ్రహ్మంగారి మఠానికి వెంకటయ్య అనే సాధువు వచ్చాడు. బ్రహ్మంగారిని ఆరాధించి ఆయనకు స్థానికులు పక్కనే ఉన్న స్థలంలో ఓ ఆశ్రమాన్ని నిర్మించిచ్చారు. బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలకు భక్తులకు అన్నదానం చేసేవాడు. అయితే 4 ఏళ్ల క్రితం వెంకటయ్య చనిపోయాడు. భక్తులు ఆయన భౌతిక కాయాన్ని ఆశ్రమంలోనే పూడ్చివేశారు. తర్వాత కొంతకాలానికి ఆశ్రమాన్ని మూసివేశారు. ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు అమ్మివేశారు. మళ్లీ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు. అక్కడే వింత జరిగింది. ఆ వింత చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంకటయ్య మృతదేహం చెక్కు చెదరకుండా ఉంది. ఈ వింతను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వెంకటయ్య పుణ్యాత్ముడు కాబట్టి భౌతిక కాయం చెక్కు చెదరకుండా ఉందని స్థానికులు అంటున్నారు. అయ్యా, నేను ఇక్కడ అనాథ వృద్ధులకు కానీ నారాయణ ఆశ్రమం కడుతున్నానని చెప్పి ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించినాడు. తర్వాత 3.5 సంవత్సరం క్రితం ఆయన చనిపోయినాడు. అప్పుడు ఇక్కడ ఆయన సమాధి కూడా ప్రతిష్ఠించినారు. తర్వాత ఈ 3.5 సంవత్సరాల తర్వాత నేను ఆయన అన్నను అంటూ ఒక గడ్డ మూసలు ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయన ఒక 8 నెలలుగా ఇక్కడ ఉంటున్నాడు. ఉన్నట్టుండి ఇక్కడ 3 దళారులను కట్టుకుని, అంటే బ్రోకర్లను కట్టుకుని 27 లక్షలకు ఈ ప్లేట్ ని అందేసిన. డెడ్ బాడీ అలాగే చెడిపోకుండా మొక్క మీద బొట్టుతో సహా ఉందంటే ఇది ఒక విచిత్రమే అని అనిపిస్తుంది. ఇది ఈజిప్ట్ లో మమ్మీస్ వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేస్తారో అది గుర్తుకొస్తుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి వీరభోగ వసంతరాయలు నిరాకరించారు. ఇంతకు యోగాభ్యాసం చేసే వాళ్ళకు అటువంటి శక్తి ఉందని చెప్పి పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉంది. 4 సంవత్సరాల కిందట చనిపోయిన అతను ఇప్పటికి కూడా అలాగే ఉండడం అంటే ఆశ్చర్యకరమే కదా. సమాధి చేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలు, వనమూలికల్ని మృతదేహం చెక్కు చెదరకుండా ఉంటుందని వైద్యులు అంటున్నారు. వెంకటయ్య ద్వారా మానవాళికి బ్రహ్మంగారు ఏదో సందేశం పంపి ఉంటాడని భక్తులు నమ్ముతున్నారు. కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టక చట్టాల సందున నలిగేరు, పాలు నెయ్యి అమ్మి బ్రతికేరు, భూమి బుట్ట ఊడి పొట్ట చేత బట్టి పట్టణాలకు వలసపోయేరు